హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. మనము ఈరోజు స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ని కొత్తగా మనము వడలేసి చూపించుదాం. ఇప్పుడు కావలసిన పదార్థాలు: ముందుగా స్వీట్ కార్న్, మిరియాల పొడి, అల్లం తరుగు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, బియ్యపిండి, శనగపిండి, ధనియా పౌడర్, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఆనియన్స్. ముందుగా మనము స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొన్ని మిగిలించుకోవాలన్నమాట. ఎందుకంటే పైన వడల పైన మనకి కనపడాలి కదా అక్కడక్కడ. అందుకనేసి కొన్ని పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నాం. మెత్తగా వేసుకోకూడదు, పచ్చాగా వేసుకోవాలి. స్వీట్ కార్న్ కదా, త్వరగా మెత్తగా అయిపోతుంది. జస్ట్ అలా పెట్టేసేసి ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి. మరి ఇంకొకసారి వేసుకొని తీసేసుకోవాలి. 2 సార్లు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ పట్టుకుంటే ముద్ద అయిపోయి నీళ్ళంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ముందుగా మనము అందులోకి తరిగి పెట్టుకున్న గ్రీన్ మిర్చిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని మొత్తం వేసేసుకున్నాం. తర్వాత మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లం చిన్నగా నైస్గా తరుక్కోవాలి. తర్వాత ఇప్పుడు వాటన్నిటిని గట్టిగా స్మాష్ చేసుకుంటూ మొత్తం కలిపేయాలన్నమాట. మసాలాలంతా బాగా కలిసేలాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందులోకి వాటర్ అస్సలు వేయకూడదు. ఆనియన్స్ స్వీట్ కార్న్లోనే ఉంటుంది కాబట్టి మనము వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్స్ ముందుగా పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్స్ కొత్తిమీర వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి వడకి వస్తుందో లేదో చూసుకోవాలి. ఒక బౌల్ మాదిరిగా చేసి ఇంకో చేతి పైన అట్లా ఒత్తుకోవాలి. వడ వచ్చిందో లేదో చూసుకొని, రాకపోతే ఇంకొంచెం శనగపిండి కానీ బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. నాకైతే కన్సిస్టెన్సీ వచ్చేసింది వడకి, అందుకని నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు సగం నిమ్మకాయ పిండేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఇంకోసారి కలుపుకుంటూ పక్కన పెట్టేస్తాం. అయితే ఇప్పుడు అది పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నూనె బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నూనె హీట్ అయ్యే లోపల మనం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మనకి ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం వడలాగా ఒత్తేసుకొని అందులోకి వేసుకుందాం. అలా వడ మాదిరిగా ఒత్తేసుకోవాలి. వడలా ఒత్తేసుకొని నీట్గా ఒత్తుకోవాలి. అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఎన్ని పడితే అందులోకి అన్ని వేసుకోవాలి. చూడండి నీట్గా. ఇప్పుడే మనము దాన్ని గంట పెట్టి పెట్టకూడదు, విరిగిపోతుంది అన్నమాట. కొంచెం కాలిన తర్వాత పెట్టుకోవాలి. మొత్తం వడలన్నీ అలా ఒత్తేసుకొని వేసుకుందాం. నాకైతే 6 నుంచి 7 పట్టాయి అందులోకి.
మీకు ఎన్ని వీలైతే అన్ని వేసేసుకోండి. వడలన్నీ వేసేసుకోవాలి. అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత మనము వాటిని తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మనకి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మిగిలినటివి కూడా అన్నీ అలా ఒత్తేసుకొని వడల్లాగా వేసేసుకోవాలి. మొత్తం అన్నిటిని అలాగే ఒత్తేసుకొని వేసుకోవాలి. వాటిని కూడా మిగతావన్నీ కూడా వడల్లాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో వడలు మనకి. వీటిని రెడ్ చిల్లీ సాస్ ఆనియన్స్తో మనం కార్నిష్ చేసుకున్నాం కదా. ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ వడలు రెడీ. వీటిని రెడ్ చిల్లీ సాస్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, క్రిస్పీగా క్రంచీగా ఎంత టేస్టీగా ఉండే వడలు రెడీ అయ్యాయి. వాటి చూడండి లోపలంతా బాగా కాలింది. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ సాస్తో తింటే రుచికరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.